డిప్యూటీ సీఎం భట్టి అపాయింట్మెంట్ కోరారు మంత్రి కొండా సురేఖ. కొండా సుస్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి సమాధానం ఇచ్చిన మంత్రి ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టితో కొండా మురళి సమావేశమయ్యారు. అయితే క్రమశిక్షణ కమిటీ మంత్రిపై చర్యలకు ఏఐసీసీకి సిఫార్సు చేయడంతో ఈ అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. దీనికి తోడు ఇవాళ రాఖీ పండుగ కూడా అవడంతో వివాదంతో పాటు రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఈసారి రాఖీ కడతారా అనేటువంటి చర్చ ఇటు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కొండా సురేఖ కోరారు. అయితే ఇందుకు అపాయింట్మెంట్ ఇస్తారా లేకుంటే ఇవ్వకుండా వెళ్లి రాఖీ కట్టి తీస్తానని చెప్పేసి సన్నిహితులకు కొండా సురేఖ చెప్పినట్లు సమాచారం. ఇక ఏదైతే ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున సీఎం ను కలిసి మంత్రి కొండా సురేఖ రాఖీ కడతారు. అయితే ఈసారి ఆమె కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో వివాదం నెలకొనడంతో ఈసారి కొండా సురేఖ వెళ్తారో వెళ్లరో, సీఎం టైం ఇస్తారో లేదో అనేటువంటి సందేహాలు నెలకొన్నాయి. ఇక ఏదైతే ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖ ఈ వివాదాన్ని లైట్ గా తీసుకున్నట్టు సమాచారం. ఇక సీఎం టైం ఇచ్చినా ఇవ్వకున్నా వెళ్లి రాఖీ కడతానంటూ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. ఇక మధ్యాహ్నం 1 గంటకు మంత్రి సీతక్కకు సీఎంఓ అధికారులు టైం ఇచ్చినట్లు చెప్తున్నా. ఇక మంత్రి కొండా సురేఖ విషయంలో మాత్రం నో అనే సమాధానాన్ని ఇస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ఇక దీంతో ప్రస్తుతం పార్టీలో నెలకొన్న క్రమశిక్షణ చర్యల హడావిడిలో మంత్రి కొండా సురేఖ రాఖీ వ్యవహారం సరికొత్త చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. ఇక వైఎస్ఆర్ అభిమానిగా ముద్రపడిన మంత్రి కొండా సురేఖపై ఆయన వర్ధంతి వరకు చర్యలు తీసుకునే అవకాశాలు లేవని ఏఐసీసీ వర్గాల సమాచారం. ఇక క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక అధ్యయనం చేయడంతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ ఏదైతే జరుగుతున్న వివాదం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఇక ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో దాదాపు మల్లికార్జున ఖర్గే సమావేశమై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఇక మంత్రి కొండా సురేఖతో పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. ఇక ఏ చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన ముగించుకొని ఈ నెల 31 తర్వాత భారత్కు రానున్నారు. ఇక అప్పటి వరకు వీరిద్దరిపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక మరోవైపు వచ్చే నెల 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక అప్పట్లోగా హైకమాండ్ నుంచి ఎలాంటి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక కొండా సురేఖపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆమెను మంత్రివర్గం నుంచి మాత్రమే తప్పిస్తారని, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక మరోవైపు ఏదైతే మంత్రికి గతంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వ్యవహారంలో పార్టీ ఇప్పటికే సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. ఆయనను పదవి నుంచి తొలగించింది. కొన్ని పరిశ్రమల నుంచి అక్రమ పద్ధతుల్లో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సుమంత్ పై ఆరోపణలు రావడం, ఓ మంత్రి సైతం వాటిని ధృవీకరించడంతో ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలు కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఇక ఇంత జరిగినప్పటికీ సుమంత్ మంత్రితోనే కొనసాగుతూ ఉండడం, ఈ వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ సీరియస్ గా తీసుకోవడం లేదని, ప్రభుత్వ ఆదేశాలను ఆమె ధిక్కరిస్తున్నారనే అభిప్రాయానికి కూడా ఒక కారణమైంది. ఇటీవల ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఘటనపై అందిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు సుమంత్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఏవంగా చేశారు. అయితే ఆయన పరైలలో ఉండడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇక ఆయన డ్రైవర్ తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో సుమంత్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించడం ఖాయమన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇదంతా ఒక వైపు ఉండగా ఇక మరోవైపు ఈ రోజు లేటెస్ట్ గా ఏంటంటే ఇక ముఖ్యమంత్రి రాఖీ కట్టేందుకు కొండా సురేఖకు టైం ఇస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం వరకు మాత్రం కొండా సురేఖ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరింది. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించి సీఎంఓ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం కొండా సురేఖకి అయితే లేదు. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ కూడా కొండా సురేఖ కోరింది.
అయితే ఈ రోజు బట్టి విక్రమార్క ఇటు ఏదైతే బెంగళూరుకు వెళ్ళినటువంటి బట్టి విక్రమార్క అక్కడ ఉన్నటువంటి గనులను ఈ రోజు సందర్శిస్తున్నారు. మరి ఈ రోజు ఏదైతే ఒకవైపు రాఖీ పండుగను పురస్కరించుకొని ఇటు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కొండా సురేఖ అయితే కోరింది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం మాత్రం ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు హట్టి గోల్డ్ మైన్ ను సందర్శిస్తున్నారు. ఇక రాయచూరు దేవదుర్గలోని బంగారం రాగి ఖనిజ అన్వేషణకు అధికారికంగా ప్రారంభించి ఇక ఏదైతే రాత్రి గోల్డ్ మైన్ అతిథి గృహంలోనే అక్కడే బస్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం హట్టి గోల్డ్ మైన్స్ ను ప్రొడక్షన్ ను ప్రాజెక్ట్ ను సింగరేణి అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం సందర్శిస్తున్నారు. ఇక ఏదైతే ఈ మైన్స్ సందర్శించాక మరి తిరిగి హైదరాబాద్ కు రాబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇటు మంత్రి కొండా సురేఖ ఇటు సీఎం అపాయింట్మెంట్ అలాగే డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. అయితే మరి ఈ వివాదాల నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఒకవైపు ప్రతి ఏడాది కూడా కొండా సురేఖ రాఖీ పండుగ రోజున ముఖ్యమంత్రిని కలిసి రాఖీ కట్టి వచ్చేది. అలాగే కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ముఖ్యమంత్రిని మహిళా ఎమ్మెల్యేలు వెళ్లి రాఖీ కట్టి వచ్చేవారు. అయితే ఈసారి కొండా వివాదం నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే కొండా సురేఖ మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి రాఖీ కడతానని తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. అయితే వేణుగోపాల్ ఇప్పుడు బర్తరఫ్ చేసే దానికంటే ముందే కూడా రాజీనామా చేయించే ఆలోచనలో కొందరు మంత్రులు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది, నిజమేనా? అయితే ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పిసిసి అధ్యక్షుడిని ఏఐసిసిని కోరింది. అయితే ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఏఐసిసి మాత్రం ఉన్నటువంటి ఒకేసారి నిర్ణయం తీసుకోకుండా ఏం జరుగుతుంది పార్టీలో అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకొని ఒకసారి సమీక్ష చేసిన అనంతరమే తన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇటు ఏఐసిసి భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇమీడియట్ గా బర్తరఫ్ చేయకుండా జరిగినటువంటి ఘటనపై పూర్తిగా సమాచారం తీసుకొని అనంతరం చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫలంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి బీసీల నుండి ఎదురవుతుంది అనేటువంటి సమాచారం ఉండడంతో ఇక అందుకు సంబంధించి కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా ఇటు హైకమాండ్ భావిస్తుంది. అయితే బర్తరఫ్ చేయకుండా కేవలం మంత్రి పదవి అంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు తనను తప్పించాలనేటువంటి ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటి వరకు అయితే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మరి ఏం చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పుడైతే కేసీ వేణుగోపాల్ కూడా విదేశీ పర్యటనలో ఉండడం ఈ నెల 30 వచ్చాక ఇక తదనంతరం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులందరితో చర్చించి మరి ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉన్న పరంగా బర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనను మంత్రి పదవి నుండి తప్పించి ఎమ్మెల్యేగా కొనసాగించే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఒకవైపు ఇటు కొండాపతి కూడా ఇటీవల బట్టి విక్రమార్కను కలిసినప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతాం, మాకు కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొండా సురేఖ వ్యవహారంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల కిందట కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు సమావేశమే అసెంబ్లీలో ఉన్న ఫలంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం నివేదిక తెప్పించుకొని అన్ని అంశాలను సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే చర్యలకు ఉపక్రమించాలని చెప్పి భావిస్తారు. ఈ నేపథ్యంలో ఇక కొండా సురేఖపై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వేణుగోపాల్.